విశాఖ ఎయిర్పోర్టులో జగన్పై దాడి ఘటనకు సంబంధించి సీఏఎస్ఎఫ్ అధికారులను వివరణ కోరింది కేంద్ర హోంశాఖ. సీఏఎస్ఎఫ్ అధికారి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేయాలని ఆదేశించింది. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఇప్పటికే ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇప్పుడు ఏపీ హైకోర్టు ఆదేశాలతో దర్యాప్తు మరింత వేగవంతం చేయనుంది ఎన్ఐఏ. జగన్పై హత్యాయత్నం కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ ఏపీ కోర్టు ఆదేశించడాన్ని స్వాగతించారు పిటిషనర్ ఆళ్ల రామకృష్ణారెడ్డి. రాష్ట్ర పోలీసుల విచారణలో సమగ్ర దర్యాప్తు జరగదని అభిప్రాయపడ్డారు. కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ చేస్తే నిజానిజాలు బయటకు వస్తాయట. ఎన్ఐఏ చాలా స్పష్టంగా చెప్పింది. ఎన్ఐఏ యాక్ట్ లో వాళ్ళ విధుల్లో సపరేట్ కోర్టు ఇది. ఆ సపరేట్ కోర్టు కూడా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి కలిపి హైదరాబాద్ లో ఉంది. ఆ సపరేట్ కోర్టు కూడా డే టు డే విచారణ జరపాలి అని చెప్పి చాలా స్పష్టంగా ఉంది. దాని తర్వాత ఎన్ఐఏ కోర్టు ఏదైతే తీర్పు ఇస్తుందో ఆ తీర్పు మీద ఒకవేళ దోషులు అప్పీలుకు వెళ్లిన హైకోర్టుకి 3 నెలల కాల వ్యవధిలో హైకోర్టు తేల్చాలి అని కూడా చట్టంలో చాలా స్పష్టంగా చెప్పి ఉంది.